నమస్కారం. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను నా ఫ్రెండ్స్ కి అక్కల్ని పరిచయం చేస్తాను. రండి. శోభ, భారతి నువ్వా? నాకేమనిపించింది? అది వదిలే, ముందు మనం కౌసల్యాదేవిని కలిసి వద్దాం పదా. భగవంతుడిని ఇలాంటి ధైర్యాన్ని అందరికీ ఇవ్వాలి. పద. పెళ్లి రోజు శుభాకాంక్షలు. హృదయపూర్వక కృతజ్ఞతలు. భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడూ చల్లగా చూడాలి. అలాగే మేము కాసేపట్లో అక్కడే ఉంటాం. తప్పకుండా తప్పకుండా. సావిత్రి, అరే ఈవిడెక్కడికి వెళ్ళింది? సావిత్రి, చాలు ఆపు. ఎన్నిసార్లు చెప్పాను కాల్ మీ సావి అని? ఐఎమ్ సో సారీ సావి. ఏ మాలా, ఇక్కడికెందుకు తీసుకొచ్చానన్ను? ఇది ఇల్లులా లేదు, కోటలా ఉందే. సావి, కాస్త చిన్నగా మాట్లాడు. ఇది నా కూతురు అత్తగారిల్లు. నీకో విషయం తెలుసా? ఇవాళ వాళ్ళ అత్త మామల 35వ పెళ్లి రోజు. అందుకని వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. పునర్వివాహం. వాట్? ఓ గాడ్, నీకంటే నేను 100% బెస్ట్. దాదాపు 100 నుంచి 150 పెళ్లిళ్లు చేయించుంటాను. అది నా గొప్పతనం. కానీ అందులో ఒక్కటి కూడా పునర్వివాహం లేదు. పునర్వివాహాలు ఐ డోంట్ లైక్ ఇట్. సరే, ఇక్కడ ఎవరికైనా పెళ్లి చేసుకోవాలనిపిస్తే నాకు తప్పకుండా చెప్పు. సరేలే, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు వెళ్ళి ఇంట్లో వాళ్ళని కలుద్దాం. పద పద పద. సావిత్రి పిన్ని, సావిత్రి పిన్ని. అరే నమస్తే. కాల్ మీ సావి, ఓకే? కమ్ ఆన్ బేబీ. ఇతనే మా అల్లుడు గారు. ఇక తిను సావిత్రి. నా ఉద్దేశం సావి. సావి. నమస్తే ఆంటీ. హలో. నిజంగా మాలా, మీ అల్లుడు మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాడు. ఆయన ఒక సందేహం, మన ఈ గారాల పట్టి లవ్లీని ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎందుకిచ్చావు? అయినా నా దగ్గర ఇంతకన్నా గొప్ప సంబంధాలు చాలా ఉన్నాయి. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మీకేంటి ప్రాబ్లం? సావిత్రి పిన్ని, రిలేషన్స్ క్లాసెస్ తో ఏర్పడవు. రిలేషన్స్ మనసులో కలుస్తాయి. అందుకే నా మనసులో కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయింది. ఈ ఇంట్లో వాళ్ళు నా మీద చూపించే ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా ఎందుకు పనికిరాదు. అది లవ్లీ బేబీ, వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ కదా? మాలా, వీళ్లలో ఎవరికి పెళ్ళైనట్టు లేదే. బాగా ముదిరిపోయారు. యాక్చువల్లీ నాకు కాస్త తెలివితేటలు ఎక్కువ. అది మీకు అస్సలు లేవు కదా. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు కదా. అరే చూడు, తనకెంత అహంకారం. నేనెన్నడూ ఇలాంటి కేసులు డీల్ చేయను. సరే వదిలే. అలాగే. నీ సంగతి ఎందుకో? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? కారణం? లేదండి, ముందుగా నేను బీడీఓ అవ్వాలి. అర్థం కాలేదు. సావిత్రి పిన్ని, బీడీఓ అంటే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్. మీకు తెలుసా, మా కృష్ణ గవర్నమెంట్ ఆఫీసర్ అవుతుంది. ముందే ఈ పిల్లకి మొగుడు వెతకడం ఎంతో కష్టం. పైగా ఇంకా చదివి ఉద్యోగం అంటే ఇంకా పెళ్ళే అవుతుంది. తమరు పెళ్లికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? జీవితంలో పెళ్లి కాక చేయడానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. వదిలేసే కృష్ణ, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? ఆవిడికి పెళ్లిళ్ళు చేయడం తప్ప ఇంకేం తెలుసు? నువ్వు ఇలా చూడండి.
సావి సావి వీళ్ళ సంగతి నీకెందుకు వదిలే, నీకు మిగతా వాళ్ళని పరిచయం చేస్తాను రా రా. ఏయ్ పో. ఆర్తి ఎలా ఉంది? బావుంది. గడిచిన విషయాలన్నిటినీ మర్చిపోయి తన కొడుకుతో చాలా సంతోషంగా ఉంటోంది. అందుకే ఇప్పుడు నేను తన కోసం ఒక అబ్బాయిని వెతుకుతున్నాను. మీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి. తన జీవితం ఒక దారిలో పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, అది ఎవరి కోసం అబ్బాయి కావాలి? నేను మీకు ఏదైనా హెల్ప్ చేయనా? అరే, నేను 1000కి పైగా పెళ్లి సంబంధాలు కుదిర్చాను. మాలా చెప్పు. సావి, ఈవిడే మా వియ్యపురాలు. ఇక ఈవిడ నా ఫ్రెండ్ సావి. సంబంధాలు కుదురుస్తుంది. అయ్యో మాలా, నువ్వు మరీను సంబంధాలు కుదర్చడం అనకు, మ్యాచ్ మేకర్ అను. మై సెల్ఫ్ సావి, ఫేమస్ మ్యాచ్ మేకర్ ఇన్ హైదరాబాద్. నమస్కారం. ఈవిడ నా స్నేహితురాలు శోభ. తను ఒక సంబంధం కోసం చూస్తుంది. అది మీరు అమ్మాయి ఫోటో ఉంటే వెంటనే ఇవ్వండి. ఉందండి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. అరే, ఈ అమ్మాయి కోసం నేను అబ్బాయిల లైన్ కట్టిస్తాను చూడండి. రేపే ఎంగేజ్మెంట్, ఎల్లుండే పెళ్లి. 1 మినిట్, అబ్బాయిలు చూస్తాను. శోభ గారు, మీరు చాలా అదృష్టవంతులు. మా సావికి మీ అమ్మాయి నచ్చింది. ఇక చూడండి, బోల్డ్ని సంబంధాలు వస్తూనే ఉంటాయి. ఆర్తి నా కూతురు కాదండి, నా కోడలు. పైగా తనకొక కొడుకు కూడా ఉన్నాడు. తనకు నేను మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మళ్ళీ పెళ్ళా? నా వల్ల కాదు. చూడండి, నేను ఇలాంటి పెళ్లిళ్ళు చేయను. పైగా ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే తను విడాకులు తీసుకుందా లేక విధవా? విడాకులు తీసుకుంది. అయితే వద్దొద్దు, నేనిందుకు ఏ సాయం చేయలేను. నా పాలసీ కాదు. ఆడది తన శోభనం రాత్రి భర్తకి రెడీమేడ్ బాబుని గిఫ్ట్ గా ఇస్తుందా? మీరు నా కోడలు గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు? అరే, ఆవిడ ఆవేశం చూడు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే అంటున్నాను, రేపు మొత్తం సొసైటీ అంతా అంటుంది. అప్పుడు చూడండి మీ కోడలు ఆర్తి సంసారం. ఈ రోజుల్లో కూడా మన సొసైటీలో 60 ఏళ్ల ముసలాడు 20 ఏళ్ల కన్యనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, అందుకే ఇప్పటికీ మన సొసైటీలో విడాకులు తీసుకున్నా వితంతువైనా రెండో పెళ్లి చాలా కష్టం. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. నాది కూడా రెండో పెళ్ళేనండి. అయినా మా వారు నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. అందుకని మీరిలాంటి అభిప్రాయానికి రాకండి. విధవలకు విడాకులు తీసుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో కూడా పెళ్లిళ్ళు కావని. వాటెవర్. అయినా గాని నేను ఇలాంటి పునర్వివాహాలు చేయించి నా రెప్యుటేషన్ ని చెడగొట్టుకోలేను. ఐఎమ్ సారీ. అయితే నష్టమేముంది? ఇలా చూడండి, మీలాంటి మ్యాచ్ మేకర్లు మార్కెట్లో చాలా మంది ఉంటారు. మరో విషయం, శోభా గారి కోడలికి మళ్ళీ ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఎవరేం చేస్తారో చేసుకోండి. చూసావా, మళ్ళీ తను అనవసరంగా తలదూరుస్తుంది. లవ్లీ బేబీ, వీళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం. వాష్రూమ్ ఎక్కడుంది? పిన్ని, వాష్రూమ్ కిందుంది. మీరు పదండి, నేను వస్తాను. మీరు కూర్చోండి ఆంటీ. లవ్లీ, మీ సావిత్రి పిన్నికి అంత గర్వం ఎందుకు? లవ్లీ, తనకి బుద్ధి చెప్పకుండా అలాగే వదిలేస్తావా? అరే ఇందిరా, నేను అక్కలతో కలిసి సావిత్రి పిన్నికి బుద్ధి చెప్పి తీర్తాను. మీరందరూ ఇక్కడ ఎంజాయ్ చేయండి, నేను కిందికెళ్ళొస్తాను. లవ్లీ, ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో. నాకొక ముఖ్యమైన పనుంది, నేను అర్జెంట్గా వెళ్ళాలి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలి, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బాయ్.
నేనిప్పుడే వస్తాను. అక్క క్షమించండి. లవ్లీ, రాధిక నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. రావడానికి కాస్త ఆలస్యమైంది. పర్వాలేదులే. అత్తయ్య గారు అక్కడ కూర్చున్నారు, వెళ్ళి కలు. నేనిప్పుడే వస్తాను. సరే. వెళ్ళి కలు. ఓ గాడ్, ఇంత పెద్ద కోటలో వాష్రూమ్ ఎక్కడుంది? లవ్లీ, అరే లవ్లీ, బేబీ వాష్రూమ్ ఎక్కడుంది? పిన్ని అదిగో అక్కడ ఆ గది ఉంది, ఆ లెఫ్ట్ లోనే వాష్రూమ్ ఉంది. ఓకే. చెప్పు, మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏంటి విషయం? అక్క, నేను సావిత్రి పిన్నికి బుద్ధి చెప్పాలి, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. కానీ చూడు, ఈ పథకం వల్ల అత్తగారి పెళ్లిలో ఇబ్బంది రావచ్చు. అక్క, ఐ ప్రామిస్, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్క, పిల్లల్ని ముందుకు పంపించండి. వెళ్ళండి. అరే వాట్ ఇస్ దిస్? అరే ఏంటిది? అయ్యయ్యో, అలా పడిపోయారేంటండి? లేవండి లేవండి, మీ చెయ్యిలా ఇవ్వండి. ఓ గాడ్, అయ్యో, చీరకంతా రంగంటిందే. అయ్యయ్యో, అరే మీ మొక్కం నిండా రంగంటిందండి. దీంతో శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఓకేనా? ఈ పిల్లలకి అస్సలు బుద్ధి లేదు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. బాగా ఎక్కువైంది, నేను మందలిస్తానులేండి. తప్పకుండా పనిష్ చేయి. ఇదిగో తీసుకోండి మీ పర్స్. పిన్ని గారు, ఐఎమ్ సో సారీ. మీకేం కాలేదుగా? అయినా మీకు మేకప్ అవసరం లేదు, కానీ మీ లిప్స్టిక్ పోయింది. అవునా? ఇదిగోండి మీ పర్సు. మీ పర్స్ లో లిప్స్టిక్ ఉంటే వెంటనే పెట్టుకోండి. బాత్రూమ్ ఆ పక్కనే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నాలో ఎంత టాలెంట్ ఉందంటే నేను నా లిప్స్టిక్ మిర్రర్ లో చూడకుండా కళ్ళు మూసుకునైనా పెట్టుకోగలను. చూడాలనుందా? అయితే చూడు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓ, కానీ సైడ్ లో కొంచెం అంటుకుంది. చూడండి, ఒకసారి బాత్రూమ్ లోకి వెళ్ళి చూసుకోండి. ఇక్కడే. ఓకే. మనం వెళ్దాం, పదండి. అయిపోయింది. షాక్ కొట్టేలా వైర్ను బయట పెట్టా. బ్లీచింగ్ పౌడర్. ఏ లవ్లీనే ఫోన్ చేసింది. అంటే సావిత్రి పిన్ని అక్కడి నుంచి బయలుదేరింది అనుకుంటా. అంత చీకటిగా ఉంది. ఓరి భగవంతుడా, ఎలాంటి అడవి మనుషులున్నారు ఇంట్లో? మిర్రర్ కూడా లేదేంటి ఇక్కడ? ఏంటిది? ఫేస్ వాష్ కూడా పెట్టలేదు ఇక్కడ. ఐ హేట్ దిస్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈ సోప్ తోనే ఫేస్ వాష్ చేసుకుంటాను.
ట్యాప్ లో వాటర్ రావడం లేదేంటి? ఇప్పుడేం చేయను? ఆ, ఆ, మాలా! 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 వదులు. ఎవరు నువ్వు? నేను సావిని. సావి. అరే, ఇలా అయిపోయావేంటి నువ్వు? ఏంటి? ఒక నిమిషం. ఇప్పుడు చూడు. ఎవరు నీతో ఇలా ఆడుకున్నారు? మేమే ఇలా చేశాం. నేనే చేశాను. అది నేనే చేశాను. చూసావుగా, ఈ ఇంట్లో వాళ్ళకి బుర్రా బుద్ధి రెండూ ఆ భగవంతుడిచ్చినట్లేడు. ఇక్కడున్న వాళ్ళంతా పనికిమాల మనుషులు. ఎలాంటి చదువు సంస్కారం లేని ఇంటికి పిల్లనిచ్చావు నువ్వు. విదేశీ తక్కులాడి నోరుమోయ్. నా కుటుంబం గురించి మరొక మాట మాట్లాడినా నీకు తగిన శాస్త్రి చేయిస్తాను. ఇప్పుడు మొహం ఒకటే పాడైంది. మళ్ళీ నోరు తెరిస్తే ఏమవుతుందో చెప్పలేను. చూడండి, మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. నీకు తగిన శాస్త్రి జరిగిందిలే. మీరెందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఒక మగాడు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? సావిత్రి పిన్ని గారు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు అంత పిరికివాళ్ళుగా లేరు. వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకొని సంతోషంగా బతికే అర్హత వాళ్ళకు కూడా ఉంది కదా. అరే, అంత పెద్ద పెద్ద మాటలన్నీ ఒట్టివే. అలా ఎవరి జీవితాలైనా చక్కబడ్డాయా? ఎందుకు చక్కబడదు? ఒక్కసారి బాగా చూడండి. రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపే వాళ్ళెందరూ ఉన్నారు. అలాగే సంతోషంగా బతికే హక్కు ఆర్తికి కూడా ఉంది. సరిగ్గా చెప్పారమ్మా మీరు. భర్త వదిలేసిపోయిన స్త్రీకి తను మళ్లీ పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతికే హక్కు ఉందమ్మా. నువ్వు మోడర్న్ స్త్రీవే కదా, అయినా నీ ఆలోచనలు ఇంకా పాతకాలంలోనే ఎందుకున్నాయి? కోడళ్ళు కూతుళ్ళు లాంటి వాళ్ళు కారా? వాళ్లకు బతికే హక్కు అర్హతలు లేవంటారా? ఈ ప్రముఖ మ్యాచ్ మేకర్ ముందు మనందరం కూడా ఒట్టేసి చెబుదాం. మనం కలిసి శోభా కోడలు విడాకులు తీసుకున్న ఆర్తికి ఘనంగా మళ్లీ పెళ్లి చేద్దాం. Enough, Mala. I'm leaving. మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు మా ఆర్తి మీద ఎప్పటికిలాగే ఉండాలి. శోభా, నువ్వేమాత్రం బాధపడకు. మేమంతా నీకు అండగా ఉన్నాం. వస్తాను. ఆర్తి స్నేహితురాలి పెళ్లి ఉంది వాళ్ళ. నేనక్కడికి వెళ్ళాలి.